కర్నూలు జిల్లా పత్తికొండలో టీడీపీ రా కదలిరా సభ అట్టర్ ఫ్లాప్ అయింది. జిల్లా నలుమూలల నుండి ఆశించిన స్థాయిలో జనాలు రాలేదు. సభ గొప్పగా సాగలేదు. పత్తికొండ సమీపంలో సుమారు 1,50,000 మంది జనాలు వస్తారని అంచనాలతో సభా ప్రాంగణానికి ఏర్పాట్లు చేశారు టీడీపీ నేతలు. అయితే చంద్రబాబు ప్రసంగం ప్రారంభం కాకముందే మహిళలు ప్రజలు సభా ప్రాంగణం నుంచి వెనుదిరగడం కనిపించింది. బాబు ప్రసంగం చేస్తుండగానే సగం సభ ఖాళీ అయిపోయింది. జనాలను ఆకట్టుకునేందుకు మహిళలకు ఆర్టీసీ బస్సు ప్రయాణం ఉచితమని, కర్నూలు జిల్లాకు గోదావరి జలాలను తరలిస్తామని చెప్పుకొచ్చారు. ఎస్సీల్లో ఏబీసీడీ వర్గీకరణ పలు అంశాలతో ఓదరగొట్టే ప్రయత్నాలు చేసిన జనాలు మాత్రం సభను వదిలి వెళ్లిపోయారు. సభ అట్టర్ ఫ్లాప్తో కుర్చీలు వెలవెలబోయాయి. ఈ కర్నూలు జిల్లాలో సోలార్ విండ్ కరెంట్ తయారు చేస్తాం, పంపుడు ఎనర్జీ కూడా పెడతాం, చేస్తాం. ఇప్పుడు ఎనర్జీ పైన శ్రద్ధ పెడతాం. ప్రతి ఒక్క రైతులు రాజు చేసే బాధ్యత మాత్రం జగన్ రెడ్డి పేరు ఉన్నాయన్నా కాదని అడుగుతున్నా. ఎమ్మెల్యే అంతా